Children? Yes, sir. Lines method of multiplication. మీకు మల్టిప్లికేషన్ తెలుసు కదా? మల్టిప్లికేషన్. అయితే ఈ రోజు మల్టిప్లికేషన్ లో ఒక కొత్త ట్రిక్ నేర్చుకుందాం. ఓకే. ఈ మల్టిప్లికేషన్ మనం లైన్స్ తో చేయొచ్చు. ఈ మల్టిప్లికేషన్ లైన్స్ తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 into 2. ఇది ఎంత? దీని ఆన్సర్ ఎంత? 3 into 2. 3 2s are 6. లేదా 2 3s are 6. ఇది మనం నార్మల్ గా మల్టిప్లికేషన్ చేసే మెథడ్. అంతేనా? ఇది సింగిల్ డిజిట్. అయితే ఈ సింగిల్ డిజిట్ టు సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్ ఇప్పుడు మనం లైన్స్ తో చేద్దాం. ఓకేనా? ఇది ఎంత? ఇది 3. ఫస్ట్ 3 లైన్స్ డ్రా చేసుకోవాలి. 3 లైన్స్. ఇది ఎంత? ఇది జస్ట్ 2 లైన్స్ డ్రా చేయాలి. చేశాం కదా? ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో లైన్ కి ఒక లైన్ ఇవి డాట్స్ చేయండి. 1 2 3 4 5 6. ఎంత వచ్చాయి? అదే ఆన్సర్. ఇదే లైన్స్ మల్టిప్లికేషన్. ఇది సింగిల్ డిజిట్ టు సింగిల్ డిజిట్. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఎవరైనా చేస్తారా? సింగిల్ డిజిట్ టు సింగిల్ డిజిట్. సరే, ఇప్పుడు 4 into 3 చేద్దామా? 4 into 3 ఎవరు చేస్తారు? ఇది మీకు అర్థమైందా? ఈ 4 into 3 లైన్స్ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? ఇది సంఖ్య ఇలా కాస్త అక్కడ వెయ్యి. వెరీ గుడ్. సేమ్ అంతే కదా వచ్చింది. సో ఇది సింగిల్ డిజిట్ టు సింగిల్ డిజిట్ మనం లైన్స్ మెథడ్ మల్టిప్లికేషన్. ఓకేనా? ఇప్పుడు డబుల్ డిజిట్ టు సింగిల్ డిజిట్ చేద్దాం. డబుల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్. సింగిల్ డిజిట్ టు సింగిల్ డిజిట్ చేస్తాం కదా, ఇప్పుడు డబుల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ చేద్దాం. 32 into 4 ఇది చూద్దాం. 32 into 4 ఇది నార్మల్ గా ఎలా చేస్తాం? 4 2s are 8, 4 3s are 12. సో ఆన్సర్ 128 వచ్చింది. ఇప్పుడు ఇది లైన్స్ తో చేద్దాం. ఓకేనా? దీని లైన్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ప్లేస్ లైన్స్ మాత్రమే కాబట్టి ఇలా చేద్దాం. 1 2 3 ఇది 3 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత? 2 1 2. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. 4 మల్టిప్లై చేయాలి. 1 2 3 4. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. ఓకేనా? వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఇవి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 128 వచ్చిందా? ఈజీగా ఉందా? సో ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మరి? ఓకే, ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు చేయాలి. చూసుకోండి డ్రా చేసే విధానం. ఓకేనా? 23 into 3 డబల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ ఎవరు చేస్తారు? ఇందాక ఎవరు చేశారు? నువ్వు చేస్తారు. ఇప్పుడు చేస్తావా? క్యారీ ఫార్వర్డ్ లేకుండా ఉంది. ఇక్కడ ఓన్లీ 9 డిజిట్స్ 9 డాట్స్ వచ్చాయి కాబట్టి 9 చేసాం. ఇక్కడ 6 కాబట్టి వచ్చింది 6 వేసేసాం. ఒక్కొక్కసారి పెద్ద సంఖ్య ఉంది అనుకుందాం. ఒక్కొక్కసారి పెద్ద సంఖ్య ఉండేటప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవసరం అవుతుంది. క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 43 into 4 చేయాల్సి వచ్చింది అనుకో. 43 into 4 ఫస్ట్ లైన్ 4 1 2 3 4. ఓకేనా? ఇది ఇలాగా 3 1 2 3. ఓకేనా? ఇది 4 1 2 3 4. సో ఇది వన్స్ ప్లేస్ అని చెప్పాం, ఇది టెన్స్ ప్లేస్ అని చెప్పాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది కౌంట్ చేసేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చింది. 12 వచ్చేటప్పుడు ఈ 2 మాత్రమే మీరు వేసుకోవాలి. ఈ 1 ఏమో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, చూసుకోండి. 2 ఇక్కడ వేయాలి, 1 ఇక్కడ ఉంచుకోండి. ఈ క్యారీ చేసుకోండి. ఈ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 plus 1 17. So answer is
172 172 ఇక్కడ చూద్దాం 4 3s are 12 ఓకేనా 4 4s are 16 plus 1 వచ్చిందా ఈజీ కదా సో ఇలా ఎక్కువ టెన్స్ ప్లేస్ కి వచ్చేటప్పుడు క్యారీ వెళ్తుంది అన్నమాట ఓకేనా ఇది మనం ఇప్పుడు ఏం చేసాము 2 ఇంటూ సింగిల్ డిజిట్ చేసాం 2 డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ చేసాం ఇప్పుడు 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేద్దాం 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ ఇప్పుడు మనం ఏం చేసాం సింగిల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ చేసాం సింగిల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ అంటే 3 ఇంటూ 2 ఇది చేసాం నెక్స్ట్ 43 ఇంటూ 4 ఇది చేసాం ఇది సింగిల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ ఇప్పుడు డబల్ డిజిట్ ఇంటూ డబల్ డిజిట్ చేద్దాం డబల్ డిజిట్ ఇంటూ డబల్ డిజిట్ చేద్దామా సో ఫస్ట్ ఇప్పుడు 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 కరెక్ట్ ఇలా ఇప్పుడు 2 1 2 నెక్స్ట్ 1 2 3 ఇప్పుడు ఇది 1th ప్లేస్ ఇది చూడండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి ఇది 10th ప్లేస్ ఇది 100th ప్లేస్ ఇది 100th ప్లేస్ ఓకేనా సో ఫస్ట్ 1st ప్లేస్ లో కౌంట్ చేయాలి ఎప్పుడు కూడా ఇటువైపు ఉంటే కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 ఎంత వచ్చింది ఇప్పుడు ఇది కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 వచ్చినప్పుడు ఇక్కడ 8 వేసుకోవాలి ఇక్కడ 1 వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 1 9 సో ఆన్సర్ ఇస్ 989 చెక్ చేద్దామా చలో 43 into 20 3 is 9 3 is 12 2 is 6 2 is 8 so 9 8 9 వచ్చిందా కదా చూసారా ఎలా చేశాను సో ఇప్పుడు మీరు డబుల్ డిజిట్ ఎలా చేస్తారు చూసారు ఈ లైన్ గీసేటప్పుడే మీరు కరెక్ట్ గా గీస్తేనే చేయగలరు లేకపోతే చేయలేరు ఓకేనా చూద్దామా డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ ఇక్కడ చేస్తారా ఇక్కడ ఇస్తాను అరేంజ్ చేస్తారని చూద్దాం ఓకే 24 into 32 24 into 32 దా ఎలా చేస్తాం ఓకే వెరీ గుడ్ 1 2 3 4 వెరీ గుడ్ 1 2 3 అది తాకాలా ఓకే 1 2 ఓకే ఇప్పుడు ఎలా సెపరేట్ చేయాలి పక్కకి ఫస్ట్ వన్ స్పేస్ చూడాలి వన్స్ ఇది వదిలేసాం ఇక్కడ వదిలేసాం కదా ఎలా చేయాలి అది ఓకే ఇప్పుడు కట్టి ఎంత వచ్చింది 760 అక్కడ సమ్ చేయి చెక్ చేయి ఇక్కడ చేయి ఇక్కడ వచ్చిన సెన్స్ అంతేనా అర్థమైందా సో ఇప్పుడు డబుల్ డిజిట్ చేశాం కదా ఇప్పుడు మరి ట్రిపుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ చేద్దాం ట్రిపుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ 123 ఇంటూ 42 చిన్న సంఖ్య తీసుకొచ్చాను 123 ఇంటూ 42 చూద్దాం ఓకేనా 123 ఇంటూ 42 చూడండి 1 మినిట్ అయిపోయింది నెక్స్ట్ 2 కొంచెం దూరంగా గీయండి ఇది 2 ఇది అయిపోయింది నెక్స్ట్ 3 1 2 3 ఓకే ఇది 1 ఇది 2 ఇది 3 నెక్స్ట్ ఇది 4 1 2 3 4 ఓకే నెక్స్ట్ 2 1 ఓకే ఇక్కడ 3 డిజిట్ ఇంటూ 4 డిజిట్ కదా ఎలా డివైడ్ చేయాలి సార్ ఇది 1th ప్లేస్ ఇది 1th ప్లేస్ ఇది 10th ప్లేస్ ఇది 10th ప్లేస్ ఇది చూసుకోండి అందుకే చెప్తున్నాను ఇది 100th ప్లేస్ ఇది 1000th ప్లేస్ ఓకేనా చూద్దాం 1 2 3 4 5 6 ఎంత ఇది 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 అనేది ఇక్కడ 6 చేయాలి 1 క్యారీ చేసుకుందాం ఓకేనా ఇది కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ 1 11 కి మళ్ళీ ఇక్కడ 1 వేయాలి ఇక్కడ 1 వేసుకుందాం ఓకేనా 1 2 3 4 ప్లస్ 1 5 సో 5166 చెక్ చేద్దామా చేద్దాం 1 2 3 into 4 2 2 3s are 6 2 2s are 4 2 1s are 2 okay 4 3s are 12 4 2s are 8 plus 1 9 4 1s are 4 6 6 1 5 వచ్చిందా 5166 సో ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ ఎలా చేస్తారు ఏమి ఇద్దామంటే ఏమిటి 213 ఇంటూ 24 దా అక్కడ నేను చూసి ఆల్రెడీ చేశాను కదా దాని ప్రకారంగా చేయి
పెట్టాం 10 సెకండ్లు క్రాస్ చేయాలి అక్కడ ఉందా ఇది వదిలేరా చెయ్యి ఓకే నెక్స్ట్ 100 సెకండ్లు చూడు అక్కడ నుండి ఖచ్చితంగా ఉంటుంది అర్థమైందా చెయ్యి వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు కౌంట్ చేయి 12 సెకండ్స్ వెరీ గుడ్ ఎవ్రీ కౌంట్ చేయి 1 2 3 3 వదిలేసి ఎంటస్ ఇప్పుడు కౌంట్ చేయండి ఇక్కడ రా చేయి ఓకే 5 సో ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ సో ఎంత వచ్చిందంటే దీనికి 5112 ఇది వచ్చింది కదా ఇప్పుడు చెక్ చేద్దాం ఓకేనా ఎలా చెక్ చేస్తారో స్కాన్ చేయాలి 213 into 24 చేయి కొద్దిగా కన్ను చెక్ చేయి ఓకే ఓకే 2 3 6 203 ఇదా కదా లాస్ట్ కదా 200 వచ్చిందా 5112 అంటే ఓకేనా వచ్చిందా సో ఇదే మనకి లైన్స్ మెథడ్ మల్టిప్లికేషన్ ఓకేనా ఇప్పుడు 3 into 3 చేద్దామా సో ఇప్పుడు 3 into 3 చేద్దాం 123 into 240 చూడండి 123 1 2 3 ఓకేనా ఓకే నెక్స్ట్ 1 2 ఓకే నెక్స్ట్ 1 2 3 4 ఓకే 1 2 3 ఓకే సరేనా ఇది 1 ప్లేస్ ఇది 10 ప్లేస్ ఇది 100 ప్లేస్ ఇది 1000 ప్లేస్ ఇది 10000 ప్లేస్ ఓకే అంతే మరి ఇప్పుడు 3 డిజిట్ కదా 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇక్కడ వేస్తాం 1 వేసుకుంటాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 plus 1 18 ఓకే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 8 plus 1 9 ఇక్కడ 1 2 so answer is 229,889 క్రాస్ చెక్ చేద్దామా ఎవరు చేస్తారు క్రాస్ చెక్ 3 into 3 చేస్తావా 123 into 243 చెక్ ఇక్కడ క్రాస్ పెట్టుకో చెక్ ఫ్రీగా చెక్ వచ్చిందా చూడు సేమ్ ఆన్సర్ 49,889 వెరీ ఈజీ ఓకే ఓకే సో దిస్ ఈజ్ లైన్స్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అర్థమైందా ఈజీ కదా మనకి మల్టిప్లికేషన్ వచ్చు కానీ మల్టిప్లికేషన్ లో ఇది ఇంకొక మెథడ్ అన్నమాట సో ఇలా కూడా మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు ఓకేనా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది సో అందరికీ అర్థమైంది సో ఇలా క్రాస్ చెక్ చేయడం కూడా రావాలి క్రాస్ చెక్ చేయడం కూడా రావాలి వెరీ గుడ్